చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో ఎక్కడికక్కడ యథేచ్ఛగా దోపిడీ కొనసాగుతోంది. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ అంటూ అంతటా బలవంతపు వాటాలు, వసూళ్లు రాజ్యమేలుతున్నాయి. ఇది చాలదన్నట్లు ఫ్యాక్టరీలు, కంపెనీల నుంచి మామూళ్లు వసూలు జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో ఇద్దరు ఆమాత్యులు రైస్ మిల్లర్లను కూడా వదలకపోవటం విస్తుగొలుపుతోంది. బలవంతపు వసూలు చేస్తుండడం పట్ల మిల్లర్లు గగ్గోలు పెడుతున్నారు. ఏపీలో రైస్ మిల్లర్లకు ఊహించని రీతిలో కష్టం వచ్చి పడింది. తప్పించుకోవటానికి వీల్లేకుండా కూటమి సర్కార్లో కీలక మంత్రులు ఇద్దరు ఫిక్స్ చేసేశారు. చెప్పినట్లు చేయాల్సిందేనని, లేదంటే తిప్పలు తప్పవని మధ్యవర్తి ద్వారా హుకుం జారీ చేశారు. ఏదైనా కిరికిరి చేస్తే నష్టపోయేది మీరేనంటూ హెచ్చరించారు. ఈ క్రమంలో ఏం చేయాలో తోచక వారు అడిగింది అడిగినట్లు ముట్టజెబుతున్నారు. సీజనల్ గా రైతుల నుంచి సేకరించే ధాన్యాన్ని ప్రభుత్వం రైస్ మిల్లులకు పంపి బియ్యంగా మార్చి తీసుకుని పౌర సరఫరాల శాఖ ద్వారా పేదలకు పంపిణీ చేస్తోంది. ఈ క్రమంలో రైస్ మిల్లర్లు క్వింటాకు 16 రూపాయల చొప్పున మామూలు ఇచ్చేలా రేట్ ఫిక్స్ చేసింది. గత ఏడాది బిల్లులు మంజూరు కోసం ముడుపులు మెక్కిన అమాత్యుడు ఈసారి మరో అడుగు ముందుకేసి సీఎంఆర్ అనుమతి పొందిన మిల్లర్లపై పడి కోట్లు దండుకోవడానికి బరితెగించారు. కేబినెట్లో మరో కీలక మంత్రి కూడా ఇతనితో జత కలిశారు. ఇద్దరు కూడబలుక్కుని కీలక మంత్రి వియ్యంకుడి ద్వారా ఈ మొత్తం వ్యవహారాన్ని గుట్టుచప్పుడు కాకుండా చక్కబెడుతున్నారు. ప్రభుత్వం సీఎంఆర్ ద్వారా 51 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించాలనే లక్ష్యం పెట్టుకుంది. అయితే కోట్ల రూపాయల కమిషన్ దండుకోవాలనే లక్ష్యంతో పాలక పెద్దలు గత సీజన్ కంటే ఈసారి 16 లక్షల మెట్రిక్ టన్నులు అదనపు లక్ష్యాన్ని నిర్దేశించారని సమాచారం. ప్రతి ఏటా సీఎంఆర్ లక్ష్యం అధిగమించిన మిల్లర్లకు తర్వాతి ఏడాది ప్రాధాన్యమిస్తూ కోటా పెంచుతుంటారు. గత ఏడాది కంటే ఈ ఏడాది 16 లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా ప్రభుత్వం సేకరించేందుకు లక్ష్యాలు నిర్దేశించడంతో మిల్లర్లు అదనపు ఆదాయం వస్తుందని ఆశపడ్డారు. సీఎంఆర్ అదనపు కోటాతో ఈ ఏడాది అదనంగా పని దొరుకుతుందని పడ్డ సంబరం కాస్త ఒక మంత్రి దోపిడీ ప్లాన్తో తలకిందులైంది. సీఎంఆర్కు అనుమతి పొందిన మిల్లర్లు మంత్రికి ముడుపులు మూటగట్టి ఇవ్వాలని అసోసియేషన్ల ద్వారా ఆదేశాలు రావడంతో వారు లబోదిబ్బోమంటున్నారు. ఏడాది క్రితం పేదల బియ్యం ఆఫ్రికా దేశాలకు తరలిపోతున్నాయని సీజ్ ద షిప్ అంటూ హడావిడి చేసిన డిప్యూటీ సీఎం పవన్ ఇప్పుడేం చేస్తున్నారని ఈ సందర్భంగా మిల్లర్లు ప్రశ్నిస్తున్నారు. ప్రజా పంపిణీ కోసం సేకరిస్తోన్న సీఎంఆర్లో ఇంతలా బరితెగించి కమిషన్లు వసూలు చేస్తుండటం పవన్ దృష్టికి రాలేదా అని నిలదీస్తున్నారు. ఈ విషయమై ఆయన స్పందించకపోతే ఈ దందాలో ఆయనకు వాటా ఉన్నట్లేనని భావించాల్సి వస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. చిత్తశుద్ధి ఉంటే సీజ్ ద కమిషన్స్ అంటూ ఈ కమిషన్లకు బ్రేక్ వేయాలని కోరుతున్నారు.